సో ఫైనలీ ఎస్ఆర్ఎస్ లాస్ట్ ద మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే మేము ఓడిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ మాకంటే ఈరోజు బెటర్గా ఉంది. ముఖ్యంగా జాఫ్రా ఆర్చర్ ఎర్లీగా వికెట్లు తీశాడు పవర్ ప్లేలో. సో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. సో ఈరోజు మా ఎస్ఆర్ఎస్ టీం ఓడిపోయిందని బాధపడాలా, లేదా నా ఫేవరెట్ ప్లేయర్ అయిన వైభవ్ సూర్యవంశీ మంచి నాక్ ఆడని ఆనందపడాలో అర్థం కావట్లా. సో ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాట్సాప్ చెప్పాలి. హ్యాట్సాప్ టు వైభవ్ సూర్యవంశీ. సో ఈరోజు క్రిస్ గేల్ 2 రికార్డ్స్ బ్రేక్ చేసేవాడు, బట్ ఇక్కడ ఒకే రికార్డు బ్రేక్ అయింది. ఇప్పుడు దాకా ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్ కొట్టిన వాళ్ళు క్రిస్ గేల్ 15 దగ్గర ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. ఆ రికార్డుని అయితే బ్రేక్ చేశాడు. బట్ సెకండ్ రికార్డు క్రిస్ గేల్ రికార్డు 30 balls 100. ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయాల్సింది, బట్ అక్కడ 97 దగ్గర అవుట్ అయిపోయాడు. బట్ ఆ రికార్డు కూడా బ్రేక్ చేసి ఉంటే బాగుండేది. సో నిజంగా వైభవ్ సూర్యవంశీ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో ముఖ్యంగా క్వాలిఫై 2లో కూడా నీ నుంచి ఒక మంచి నాకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనలీ విన్ ఆర్ లూజ్ ఐఎమ్ ఆల్వేస్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో మేము ఓడిపోయి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ మంచి కంబ్యాక్తో వస్తాం ఖచ్చితంగా. సో ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తాను, ఆర్సీబీతో ఫైనల్లో ఆడే దమ్మున్నట్టు మీద ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్. అది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా తెలుసు. బట్ మేమైతే ఎలిమినేటర్లో ఓడిపోయి వెళ్ళిపోతున్నాం, బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచి కంబ్యాక్తో వస్తాం ఖచ్చితంగా. ఈ వీడియో మన క్రికెట్ లవర్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి, ముఖ్యంగా మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికి కూడా. సో ఫైనల్ టైం, జై ఆరెంజ్ ఆర్మీ, జై హింద్.